అంటే థ్యాంక్స్ టు దేవి గారు. అండ్ అలాగే రచ్చరవితో కూడా మీరు పాట పాడించారంటే మీరు మామూలు వాళ్ళు కాదు. నేను ఎంతసేపు అయినా నాకు శాపం లేదు. ఆగు. ఎస్ అండ్ యువర్ యాక్చువల్లీ ఈ శాపం కాన్సెప్ట్ పెట్టిందే నీ గురించి, రచ్చరవి గురించి. ఓకే, నా గురించి కాదు, రచ్చరవన్ గురించే. ఏడే అన్నయ్య చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ వైజయంతి మూవీస్కి చెప్పాలి. వరుసెట్టి 10 మూవీస్ ఇచ్చారు, 10 ప్రాజెక్ట్స్ ఇచ్చారు నాకు. ఇందులో చెప్పాలంటే నన్ను వీళ్ళే పోషిస్తున్నారు నన్ను ఇండస్ట్రీకి వచ్చాక. మన నాగి సార్కి కానీ, మన సింగీతం శ్రీనివాస్ సార్ పెద్ద ఆయనకి కానీ, ఆయన డైరెక్షన్లో చేయటం నా జన్మధన్యం అని చెప్పి బయట టాకు చాలామంది. ఒక హీరోతో వెళ్ళాను నేను సినిమాకి ప్రీమియర్స్, ఒక అతను కుళ్ళిపోయాడు నన్ను చూసి. నేను చూస్తుంటే జలస వస్తుంది అన్నాడు. నాకు ఎప్పుడు అతను చూస్తూ వచ్చేది, అతను నన్ను చూస్తే జలస వస్తుంది అన్నాడు. ఎందుకని ఆయన డైరెక్షన్లో నువ్వు చేయటం ఏంటి, అసలు ఆయనకి కాస్టింగ్ మీద గిప్పు పోయింది అన్నాడు. లేదా ఆయనకు ఉంది అందుకని నన్ను పెట్టుకున్నారు, నేను పెట్టుకోలేదు అన్న. అది అంత సెకండరీ. నాగి సార్కి మన సంకల్ప్ గారు, అతను కూడా నాగి సార్లో మంచి గొప్ప డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో. కెమెరామెన్ గారు చెదగొట్టేశారు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే రంగస్థలంలో ఆ నైట్ సీను కొట్టినప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఇందులో చెతక్కొట్టి ఇసురు అవతల పడదొబ్బారు, మామూలుగా లేదు, బేబచ్చం చేశారు. ఈయనైతే సేమ్ సింగర్లా పాడారండి. గురువు గారు యాస్టి సింగర్లా పాడారు, ఈయనైతే అన్నప్పుడల్లా థియేటర్లో అరుస్తున్నారు. నేను అన్నాను ఆయన ఏంటి గూగుల్ పేకింగ్ చేశాడా, ఎందుకు అలా అరుస్తున్నారంటే ఆయనకి వీళ్ళకి సంబంధమే లేదంట. కుర్రోళ్ళు ఎదరు బెంచుల మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు ఆయన మాటలకి. కట్ చేశారా? ఇతనికి వేరే వాళ్ళు శాపం ఇవ్వక్కర్లేదు, అతనికి అతనే ఒక శాపం వేసుకొని వెళ్ళిపోయాడు. ఎస్ రవి, చెప్పు రవి చెప్పు. ఏంటి నా కత్తెర కూడా ఏది ఫస్ట్ పాడేసి. నా కత్తెర కూడా టకటకమంటూ స్పీడ్గా పోతుందే, నేను బిత్తరపోయి చూస్తున్నా నా మాటిని అంటుందే ఇట్టా బీటుకు 1 2 3 4. నా కత్తెర కూడా టకటకమంటూ స్పీడ్గా పోతుందే, నేను బిత్తరపోయి చూస్తున్నా నా మాటిని అంటుందే ఇట్టా బిత్తరపోయి చూస్తున్నా నాకేమైపోతుందే, నా షాపుకు వచ్చే వాళ్ళకి ఇంకా మిగిలేది గుండె. థ్యాంక్ యూ అన్న. ఓ మై గాడ్. మేము స్టార్ట్ చేసి 1 by 1 పాడిస్తుంటే ఆఫ్ కోర్స్ దీస్ 3 guys we knew that they could sing. మిగతా వాళ్ళు కూడా పాడాలంటే they were like లేదు సార్ టైం కుదరదేమో రాదేమో అని ఎవ్రీబడి హ్యాడ్ their own doubts. బట్ మై కాన్ఫిడెన్స్ వాజ్ కామెడీ చేయగలిగిన వాళ్ళు లైఫ్లో చాలా విషయాలు చాలా అద్భుతంగా చేయగలరు. సో లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు పీపుల్ హూ డూ కామెడీ. బికాస్ వీళ్ళందరూ లేకపోతే మనందరూ ఎప్పుడో చచ్చిపోతాం మోస్ట్లీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి. సో అట్ దిస్ మూమెంట్ let's give a hats off to all the people who are doing comedy all over the world and making us laugh, because which is very important. Okay, thank you. So నేను అన్న కామెడీ చేయగలిగితే వాళ్ళకి డెఫినెట్గా మ్యూజిక్ సెన్స్ అండ్ ఇట్ ఈస్ టైమింగ్ ఉంటుంది. ర్యాప్ కాబట్టి పాడతారేమో అని దెన్ ఐ సెడ్ ఒక శాంపుల్ రికార్డ్ చేసి పంపించండి చూద్దాం అంటే ఫస్ట్ శాంపులే ఫైనల్ శాంపుల్లో ఈయన రికార్డ్ చేసి పంపించారు. అదే ఓకే చేస్తాం. అలాగే ఆయన కూడా అందరూ. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ. Thank you, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్